అసలైన సిసలైన అన్ని మంచుకుంటే అల్లు నోట్ల శని అంటారు చూడు. ఇక ఫారెస్ట్ వాళ్ళకు నాకైతే ఇక ఈ పంచాయతీ తెగేటట్లేదు. వీళ్ళకి సిగ్గు తప్పిన వాళ్ళు ఎప్పుడు బాగుపడతారేమో. ఇక ఇంత అన్నాక కూడా ఏమనాలా. టైమ్స్ ఆఫ్ ఇండియా 4th జనవరిలో ఉతికి పాడేసిండు టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇది ఒక టైటిల్ డీడ్ ఏదైతే ఉందో మీకు పెడతా ఫ్రెండ్స్, ఇక చదువురిగా మీరే చదువుర్రి. ఇది ఒక టైటిల్ డీడ్ ఏదైతే ఉందో వెంకటేశ్వరం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లా రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ 2006 యాక్ట్ని ఉల్లంఘించిండ్రు అని చెప్పిండ్రు. ఇక్కడ వెంకటేశ్వరం విలేజ్లా 1.3 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద ఆమెకు అలాట్ చేసిరట. కాకపోతే ఈ అలాట్ చేసిన ల్యాండ్ను డిఎఫ్ఓ ఆల్రెడీ రిజెక్ట్ చేసిండట. ఇది కేవలం జయ అనే ఒక మహిళకే కాకుండా అక్కడ ఉన్న ఇంకొక మహిళకు పట్టా ఇచ్చిరట. 4.33 acres ఇచ్చిరట. 2008లో ఆమెకు 18 సంవత్సరాలే లేదట. 18 సంవత్సరాలు లేని వాళ్ళకు మళ్ళా రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద పట్టాలు ఎట్లిస్తారు? ఇది ఎంత పెద్ద ఉల్లంఘన. నేను 2005 ఇది నేను మాట్లాడతలే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం చెప్తున్నా. దాని తర్వాత ఏంది అని చెప్పి మాట్లాడితే ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఇర్రెగ్యులారిటీని మొత్తం తీసి చూస్తే ఒక పెద్ద డొంక కదిలిందట. టోటల్గా డిఎఫ్ఓ 11,991 క్లెయిమ్స్, దెంతకు 39,114 ఎకరాల భూమికి 11,991 క్లెయిమ్స్ వచ్చినాయట. అయితే అందులో నుంచి 313 క్లెయిమ్స్ విత్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 546 acresకే అనుమతులు ఇచ్చిరట. కాకపోతే ఇచ్చిర్రెంత 313 క్లెయిమ్స్లా 546 acres. కాకపోతే ప్రభుత్వం ఏం చేసింది, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 1,973 క్లెయిమ్స్కి సుమారు 5,337 ఎకరాల భూమికి అప్రూవల్ ఇచ్చేసింది. అంటే 10 times టేక్ ల్యాండ్ టేక్ అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ టేక్ చేసేసింది. వీడికి అయిపోయింది అంటే వీడికి ఆగలే. ఇది కేవలం నాగర్ కర్నూలుకి కాదు, ఇలా దరిద్రం చూడు మళ్ళీ ఈ రాకేష్ బోండు ప్రియాలు కాక. అయితే నాకు పాపం అనిపిస్తుంది, సీరియస్గా చెప్తున్నా సారు. మీ డిఎఫ్ఓలు అయితే అసలు మిమ్మల్ని నేను ఏం చేయాలా, ఏమనాలా, అసలు ఎట్లా, అసలు అట్లీస్ట్ పోని ఎవడో ఒకటి చేసిపోయా మీరన్న దాన్ని లైమ్ లైట్లకు తీసుకొచ్చి మాట్లాడాలి కదరా భయ్. మాట్లాడకుండా చెప్తారు చూడు మీరు కూడా యూ టేక్ ఎపిసోడ్ టేక్ అని అంటారు మీరు చిత్రగుప్తులా. మీరు కూడా ల్యాండ్ టేక్ అని ఇచ్చి పడదొప్పుతున్నారు. ఏంది ఇది? ఇక చూడు దాని తర్వాత చూడు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11.5 lakh acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లెయిమ్డ్ అండర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కింద పంచిపడేసిరట. బట్ కేవలం 1.6 lakh acresకే ఎలిజిబిలిటీ ఉందంట. చిత్రగుప్తు ప్రతిరోజు ఏమని చెప్పిందన్న, 19 లక్షల ఎకరాల భూమి, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే 19.60 lakh acres ఆఫ్ భూమి తెలంగాణలో మాయమైంది అని నేను ఎన్ని సంవత్సరాలు, ఇంకా స్టార్ట్ అయ్యి 1.5 year అయింది ఛానల్, నేను చెప్తూనే వస్తున్నా. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా 4th జనవరికి రాసిన కథనం 11.5 acres మేము ఇన్వెస్టిగేట్ చేసినామని అంటారు. సార్ ఇట్ ఈస్ 19.60 lakh acres. ఇలా ఫారెస్ట్ భూమిలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కట్టిండ్రు తెలుసా మీకు? గో టు కోర్ట్ అంటారు మళ్ళా, గో టు కోర్ట్. ఇక చూడు, ఇక వీళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటెడ్ 4.06 lakh acres ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ 2023 బిఫోర్ ది అసెంబ్లీ. మళ్ళా 1 lakh అలీజ్డ్ ఎంక్రోచర్స్ క్లెయిమింగ్ టు బి పోడు. ఇక మీరు అర్థం చేసుకోర్రి, 4 లక్షల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటారు పోడు భూములలోకి ఇచ్చి పడేసింది. అకార్డింగ్ టు ది రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ క్లెయిమ్స్ మస్ట్ బి బ్యాక్డ్ బై ది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, శాటిలైట్ ఇమేజరీ, గూగుల్ డేట్, ఇవన్నీ ఉండాలి. అంటే ఏదైనా నువ్వు పొడి భూములకి ఇవ్వాలి అని అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలా, శాటిలైట్ ఇమేజరీ ఉండాలా, గూగుల్ డేటా ఉండాలా, రికార్డ్స్ వెరిఫై చేసుకోవాలా. గ్రామ సభ డిస్ట్రిక్ట్ రికమెండేషన్స్ ఇవన్నిటిని ఇగ్నోర్ చేస్తూ, డిఎఫ్ఓ రిపోర్ట్స్ని ఇగ్నోర్ చేస్తూ సుమారు 2005లో ఎంక్రోచ్మెంట్ అయ్యి ఏజ్ వైలేషన్ లైన్ వాళ్ళకు పోడు భూములు కట్టగట్టిర్రు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. కంప్లీట్గా ఆఖరికి మినిట్స్ ఆఫ్ మీటింగ్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసిరట, దొంగ సిగ్నేచర్లు పెట్టిరట, టైటిల్ డీడ్లు ఇల్లీగల్గా ఫార్వర్డ్ చేసిరట. అరే నేను కాదురా అయ్యా, ఇగో చూడు రీడ, మీటింగ్స్ ఆఫ్ ది మినిట్స్ అలిజెడ్లీ ఫ్యాబ్రికేటెడ్, సిగ్నేచర్స్ ఫోర్జ్డ్, టైటిల్ డీడ్స్ బైపాసింగ్ లీగల్ రిక్వైర్మెంట్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన కథనం చెప్తున్నా 4th జనవరికి.
ఫార్మర్ ఎన్విరాన్మెంటల్ అఫీషియల్స్ కూడా ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఎఫ్ఆర్ఏ కింద చేసినరో అది పొలిటికలీ మోటివేటెడ్ అని చెప్పిండ్రు. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కూడా ఎఫ్ఆర్ఓ ప్రొవిజన్స్ని కంప్లీట్గా ఉల్లంఘించిర్రు. ఇది ఇర్రివర్సబుల్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, అంటే పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది అని చెప్పి ఫార్మర్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఏమని మాట్లాడుతున్నారు అని అంటే గవర్నమెంట్ మోటివేషన్ల వల్లనే ఇగో ఇట్లాంటివన్నీ వైలేషన్లు జరిగినాయి అని చెప్తున్నారు. 2021 డైరెక్టివ్ ప్రిన్సిపల్ మన 2021లా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ శోభా అఫీషియల్స్ మీద ఒత్తిడి చేసి ఇవన్నిటిని ఉల్లంఘించి ఇవన్నీ చేపించింది అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. ఈడికి ఆగిపోయిందా? ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఏ రోజు వచ్చిందా? 12 Jan 2025కి వచ్చింది. ఏమనని? రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సహజ సిద్ధమైన అడవుల కిల్లాగా పేరుంది. ఒకప్పుడు 43% విస్తరించిన అటవీ ప్రాంతం క్రమంగా 24% పడిపోయింది. ఆదిలాబాద్ అనేది అటవీ శాఖకు కిల్లానట. 43% నుంచి 24%కి పడిపోయిందంట. ఇక సుమారు ఆల్మోస్ట్ 50%. ఇక ఇనుండ్రిగా రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సహజ సిద్ధమైన అడవుల కిల్లగా పేరున్నది. ఒకప్పుడు 43% ఉన్న విస్తరించిన అటవీ ప్రాంతం క్రమంగా 24%కి పడిపోయింది. ప్రయోజనాల రీత్యా అటవీ భూములను సేకరించి వస్తే అటవీ విస్తీర్ణం తగ్గకుండా మైదాన ప్రాంతంలో అడవులను పెంచాల. 1980లో వచ్చిన అటవీ పరిరక్షణ చట్టంలో భాగంగా అటవీ నిర్మూలన నిధి ప్రణాళిక సంస్థ క్యాంపా 1980లో వచ్చిన క్యాంపా ప్రకారము ప్రత్యేక నిధులు కేటాయించాల. దీనికి ఈ పథకం కింద ఏం చేసిరంట అంటే 2014-15 నుంచి 2023-24 వరకు 63.47 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2407 కోట్ల నిధులు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ కొలువైన తర్వాత ఇది బయటపడ్డదట. ఇంకా మామూలుగా లేవు. ఇది నుండి ఒకసారి ఈ కథ ఇంటే ఇక మస్తు మజా వస్తుంది. ఇక ఇది ఉమ్మడి జిల్లాలో అటవీ యంత్రాంగంపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేదు. ఫలితంగా పర్యావరణం, వన్యమృగాల సంరక్షణ, మనుషుల రక్షణ విషయంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలకు పొంతన ఉండడం లేదు. మిస్మ్యాచ్ ఆఫ్ డేటా, అబ్సల్యూట్ మిస్మ్యాచ్ ఆఫ్ డేటా. కవ్వల్ అభయారణ్యంలో పెద్ద పులుల జాడే లేదని ఏడాదిన్నర కింద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. టైగర్లే లేవట, అలా సర్వేలో తేలింది. మళ్ళీ 2 పులులు ఎడికింద చచ్చిపోయినారు, రబ్బర్ పులులు చచ్చిపోయాయి. ఈ నోట్లలో మన్నుబడ ఇక చూడరు. స్థానికంగా సంచరించేవన్నీ మహారాష్ట్ర నుంచి వచ్చి పెద్ద పులులేనని వెల్లడించింది. అటవీ యంత్రాంగం అప్రమత్తం కావాల్సింది పోయి ఆ నివేదిక సైతం బహిర్గతం చేయలేదు. అప్పట్లో శాసనసభ ఎన్నికలలో ఉండడం వల్ల ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో కవ్వాల్లో 7 పులులు ఉన్నట్లు ఆ శాఖ నివేదికలో ఇవ్వడం అనుమానాలకు తావిదీస్తున్నది. ఫస్ట్ ఏమో ఆదిలాబాద్ అటవుల కిల్లా 43% ఉన్న అడవులు 24%కి పడిపోయాయి. ఏదైతే అటవీ ప్రాంతాన్ని పోడు భూములకు ఇచ్చేటప్పుడు మైదాన ప్రాంతంలో చెట్లు పెట్టాలో దానికి క్యాంపా నుంచి నిధులు వస్తాయి. ఖమ్మంకి నంబర్ 1, ఆదిలాబాద్ సెకండ్ ఉన్నదనంట ఈ నిధులల్లో. మళ్ళీ 2407 కోట్ల రూపాయలు పాయ్. దాని తర్వాత నాగర్ కర్నూలు తీసి చూస్తే అర్థమైన తర్వాత ఏమైందంటే 11.5 lakh acres ఆఫ్ అటవీ శాఖ భూమి కొల్లేరైపోయి కూర్చున్నది. నేను అందుకే అటవీ శాఖ మీద జర గరమై మాట్లాడతా. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే గో టు కోర్ట్ టేక్ కోర్ట్. ఇది కథ. మళ్ళీ కోర్టు ఇచ్చిన తీర్పులు నీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా అని అంటే మేము చెయ్యం. ఎందుకంటే దీస్ ఆర్ ది సెలెస్టియల్ బాడీస్ ఆఫ్ ది నేషన్. వీళ్ళు వింత ఏమంటారు, వాళ్ళని ఏమంటారు అంటే ఏలియన్స్. దీస్ గైజ్ ఆర్ ఫ్రమ్ ది అదర్ ప్లానెట్. ఏలియన్స్. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. ఏలియన్స్. స్వాతిముత్యాలు కాదు, జాతిరత్నాలు ఈ ఫారెస్ట్ వాళ్ళు. ఇక నేను ఏమనాలి అని చెప్పురు.